మీకోసం మీరు అనుకోని వేరు మా ఎవరి గురించి చోళ్ళు అడుగుతారు నేను దానికా జబ్బా దిల్కత్ కూడా ఎట్లా చెప్పిండు తెలుసా? నో వర్డ్స్, ఓన్లీ లవ్ సింబల్. అవును అంతే బరాబర్ చెప్పిండు. శివాజన్న గురించి నీ గురించి ఏం ఎక్కువ మాట్లాడలేదు. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకరిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే మొన్న ఏదో ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికానే ఉన్నా, ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు? కర్నూలు మాట ఇంకా తీగుల ఇంకా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి, ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో. సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్ముళ్ళు పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ముళ్ళు పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్ముళ్ళు ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిందన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించురి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. అన్న ఎక్కడ లేడు, ఇంటికాడే ఉన్నాడు. డౌట్ ఉంటే వచ్చి చూడండి అన్న.